72 ఘన చరిత్ర గల ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో మాస్టర్ గజల్ శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో 2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరు శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సెంటర్ వేదికగా కుంభమేళను తలపించే విధంగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ మహాసభలు తెలుగు భాషా మాధుర్యాన్ని, తెలుగు జాతి ఘన కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పే మహావేడుక. ఈ చారిత్రక సభలను మరింత ఘనంగా విజయవంతం చేయడానికి మీ అందరూ పాల్గొనడం అత్యవసరం. రండి, కలిసి తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని స్మరించుకుందాం. ఈ మహాసభలకు మీడియా పార్ట్నర్ గా క్యూటీవీ మీడియా వ్యవహరిస్తోంది. 3 రోజుల పాటు సభలను ప్రత్యక్ష ప్రసారంగా ప్రముఖులతో ప్రత్యేక ఇంటర్వ్యూలతో మీ ముందుకు తీసుకొస్తోంది. క్యూటీవీ మీడియా న్యూస్, క్యూటీవీ మీడియా భక్తి, ఎంటర్టైన్మెంట్, హెల్త్, ఎడ్యుకేషన్ ఛానళ్లలో ఇంటర్వ్యూలు, ప్రకటనల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9030387333 9494943556. విశాఖలోని వైసీపీలో భారీగా చేరికలను అడ్డుకోవడం వెనక ఏమైనా కుట్రలు ఉన్నాయా లేదా అనే విషయంపై మనతో పాటు ఎమ్మెల్సీ వరుద్ కళ్యాణ్ ఉన్నారు. మేడం చెప్పండి, అసలు దీని వెనక ఏంటి, మీరు ఆ వ్యూహం ఏంటి? యాక్చువల్గా అండి 10 రోజుల క్రితమే ధర్మాల ఆనంద్ అనే వ్యక్తి ఒక 1500 మంది పైగా ప్రజలతో ఈ పార్టీలో జాయిన్ అవ్వడానికి, మా పార్టీలో జాయిన్ అవ్వడానికి ఇక్కడ పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఎంతమంది ప్రజలు మా పార్టీలో చేరుతున్నారు అనే విషయాన్ని తట్టుకోలేక ఇప్పుడు ప్రభుత్వమే పోలీసులను ఉపయోగించి ఈ విధంగా గేట్స్కి తాళం వేయడం జరిగింది. నిజంగా ఇది చాలా దుర్మార్గకరమైన చర్య, నిజంగా ఒక అప్రజాస్వామికమైన చర్య. ఎందుకంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము. మనకు కొన్ని హక్కులునే, ప్రజలకి ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు అపోజిషన్లో ఉన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఎంతమంది పెద్ద ఎత్తున తరలి రావడం చూసి తట్టుకోలేక ఈ విధంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అసలు ఎందుకు ఇలా జరిగింది? ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది, పాలనలో పూర్తిగా వైఫల్యం చెందింది. సరిగా పరిపాలించడం చేతకాక అన్ని రకాలుగా వీళ్ళు వైఫల్యం చెందడం వల్ల ప్రజలు విరక్తి చెందారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా వీళ్ళు అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే మహిళలకి, ప్రజలకి రక్షణ లేని పరిస్థితి. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీదే దృష్టి పెట్టారు తప్ప అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయట్లేదు. దాంతో ఇలాంటి పరిస్థితి మనం చూసాము. ఎట్టి పరిస్థితిలో ఇలాంటి దుర్మార్గకరమైన చర్యల్ని మేము ముందుకు సాగనివ్వము. మా పార్టీలో జాయినింగ్స్ అయ్యేట్టుగా చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. కోటి సంతకాల తర్వాత ప్రజల్లో వచ్చిన జోష్ చూసి ఈ విధంగా చేస్తారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. కోటి సంతకాలేనే కాదండి, ప్రతి విషయంలో కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. ప్రభుత్వ ఆస్తులనేమో ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈరోజు మెడికల్ కాలేజీలు అమ్మేయడం అయితేనేమో, స్టీల్ ప్లాంట్నేమో మనం చూస్తూ ఉన్నాము ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రయత్నించడం అయితేనేమో, అన్ని రకాలుగా కూడా ఇక్కడ ప్రభుత్వం వైఫల్యం చెందింది, ప్రజలకు మోసం చేసింది. అందుకే ఇంత తీవ్రమైన వ్యతిరేకత నెలకొని ఉందండి. ప్రజల్లో వస్తున్నటువంటి ఒక అవగాహన, అదేవిధంగా ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత చూసే ప్రభుత్వం ఈ విధమైన చర్యలు పాల్పడుతుందని చెప్పి వరుద్ కళ్యాణ్ చెప్పడం జరుగుతుంది.